చెప్పండి పెద్ద మనిషి ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? నా పేరు రామావజ్జల శివరామ శాస్త్రి, మాది భద్రాచలం. మా బాబు ఇక్కడ కీసరకోట వేద సంస్కృత వెంకటేశ్వర వేద సంస్కృత పాఠశాలలో 2003 నుంచి 2011 8 సంవత్సరాలు స్మార్ట్ అండ్ డిగ్రీ చదువుకున్నాడు. ఆ చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఉద్యోగ అవకాశాలు ఏంటంటే ఈ దేవాలయాల్లో ఆస్థాన పురోహితుడు పోస్ట్ అని ఉంటుంది. ఆ పోస్టుని వాళ్ళకి కల్పించాలి. అంటే మా బాబు ఆ చదువుకున్న వాళ్ళు 10 మంది ఉంటే 20 మంది ఉంటే ఆ ఇంటర్వ్యూకి పిలిచి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి ఆ పోస్టుని. ఆ యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా అట్లాగే ఒక 2 సంవత్సరాల క్రితం ఆయన రిటైర్ అవ్వక ముందే 6 నెలల ముందు, అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందన్నమాట, 6 నెలల ముందు ఆ పోస్ట్ రిటైర్ అవ్వకముందే నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చి మా నోటిఫికేషన్లో నెగ్గిన వాళ్ళకి ఆ పోస్ట్ ఇచ్చారు. కానీ భద్రాచలం దేవస్థానంలో అట్లా భర్తీ చేయట్లే ఆ దేవస్థానంలో ఆ పోస్ట్ని. ఈ విషయంపై ఇట్లా అన్యాయం చేస్తున్నారని గాంధీ భవన్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, శ్రీధర్ బాబు గారిని, ఆ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖర్ గారిని కూడా అక్కడ కలిసామన్నమాట. అంటే మా బాబు చదువుకో ఎక్కువ ఇంగ్లీష్ నాలెడ్జ్ లేదనమాట. అందుకని మా బాబు తరపున నేను వెళ్ళా, దరఖాస్తు రాసింటి బాబు తీసుకుని వెళ్తే ఆ ఎండోమెంట్ కమిషనర్ గారికి రాసి పంపించారు. ఆ మినిస్టర్లు ముగ్గురు రాస్తే అక్కడికి వెళ్ళాం. ఎండోమెంట్ కమిషన్లో ఇచ్చాం. ఆ కమిషనర్ గారు శ్రీధర్ బాబు గారు అని ఆయన ఇన్ఛార్జ్, ఆయన కమిషనర్, ఇదిగో భర్తీ చేస్తా అదిగో భర్తీ చేస్తా అంటున్నారు. ఆ పోస్టు సూపరింటెండెంట్ గ్రేట్ లెవెల్ పోస్ట్ అనమాట. ఆ పోస్టును దొడ్డిదారిలో అమ్ముకుందామని చూస్తున్నారు వాళ్ళు. ఆ ఎండోమెంట్ కమిషనర్ గారు, భద్రాచలం దేవస్థానం సిబ్బంది ఇద్దరు కలిసి. అది కొండా సురేఖ గారు కూడా మరి నేను పట్టించుకున్నాను, నా దృష్టికి రాలేదు, ఇప్పుడు వచ్చింది కదా నేను న్యాయం చేస్తా అంటున్నారు మినిస్టర్ గారు. ఇప్పుడు ఎన్నిసార్లు ఇక్కడ వచ్చినావు ప్రజావానికి? ఈ పని మీద మటుకు దగ్గర 7-8 సార్లు వచ్చినా నేను ఈ దేవస్థానం పోస్ట్ కోసం. మా బాబుది ఇప్పుడు 2011లోనే చదువు అయిపోయింది. అదే అప్పటి నుంచి మా బాబు పెళ్ళి అయింది, 2 అమ్మాయిలు. ఎందుకంటే ఆడపిల్లలు 2, 6 ఏళ్ళ అమ్మాయి, ఒక 4 ఏళ్ళ అమ్మాయి. ఎందుకంటే ఆయనకి బతుకు తెరువు కొద్దిగా కష్టంగా ఉంది. ఆ ఇంటర్వ్యూ పిలిచి మా బాబు అదే, ఎందుకంటే పోస్టులన్నీ ఎల్బీ స్టేడియంలో ఇస్తున్నారు. ఈ పోస్టుకు కూడా అట్లాగే నోటిఫికేషన్ ఇచ్చి ఆ పరీక్ష కూడా దొడ్డిదారిని వాళ్ళు అమ్ముకోకుండా నిజమైన అభ్యర్థికి బహిరంగ ఇంటర్వ్యూ పెట్టించాలి. ఆ పోస్టుకి పెట్టి నిజంగా అర్హులైన వాళ్ళకి నెగ్గితే అందరూ చూస్తూ ఉండాలి, ప్రజలు అందరూ మీడియా సమావేశంలో పెట్టించి ఆ పోస్టు ఆస్థాన పురోహితుడు అనే పోస్టు పరీక్ష పెట్టి భర్తీ చేయాలని మేము ప్రజావాణి భవనంలో మీడియా సోదరులందరినీ కోరుకుంటున్నాం. భద్రాచలం దేవస్థానంలో ఉన్న ఆస్థాన పురోహితుడు అనే పోస్టుకి బహిరంగ ఇంటర్వ్యూకి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ పోస్టుకి ఆ పోస్టును అమ్ముకోకుండా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మిగతా వాళ్ళంతా పట్టించుకుని ఈ పోస్ట్ని పేపర్లో నోటిఫికేషన్ ఇప్పించి ఆ నోటిఫికేషన్ అర్హులైన అభ్యర్థుల్ని ఇంటర్వ్యూకి పిలిచి వాళ్ళ అర్హతలను పరిశీలించి వాళ్ళ పాఠవం మీద, వాళ్ళ తెలివితేటల మీద పరీక్ష పెట్టి ఆ పరీక్షలు నెగ్గిన వాళ్ళకి బహిరంగంగా ఆర్డర్ ఇవ్వాలని మీకు ఆ ఇంటర్వ్యూలో కూడా ఆ కీసరకోట తెలంగాణ చదువుకున్నాడు మా బాబు. ఆంధ్ర వాళ్ళు కూడా పోస్టు కొట్టేద్దామని చూస్తున్నారు. మా బాబు చిన్నప్పటి నుంచి భద్రాచలం, మాది తెలంగాణ. అంటే మా బాబుకి ఏమన్నట్లే తెలంగాణ వాళ్ళని పిలిపించి ఆ పరీక్ష పెట్టండి, ఆ పరీక్ష పెట్టిన వాళ్ళకి ఆ పోస్టు కల్పించండి అని నేను ఈ ప్రజాభవన్లో మీడియా సోదరుల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నా. ఆ పోస్టు. నా పేరు ఫాతిమా, ముస్లిం. నా పేరు ఫాతిమా, ముస్లిం. నాకు పింఛన్ వస్తుంది 2000. నాకు ఇల్లు లేదు, కిరా ఇల్లులో ఉన్నది. మాకు ఆన్లైన్లో చూచి మాకు ఇల్లు మాకు ఇల్లు లేదు, నాకు కొడుకులు లేదు, నాకు మొగలు లేదు. ఒక బిడ్డ ఉండే, బిడ్డ పెళ్లి చేసి నా బిడ్డ చచ్చిపోయింది. ఆ బిడ్డకు నేను సాస్తున్నా. ఆ పిల్ల 5 సంవత్సరంలో ఉన్నది. నాకు ఇల్లు కావాలా. నేను పింఛన్ వస్తూనే ఇల్లు కిరాయి కడుతున్నాము. ఇల్లు నాకు లేడు, జర లేట్ అయితే వెళ్ళిపోమంటున్నారు. సామాన్ తీసి పడేస్తా అంటున్నారు. బాసనలు తోముతున్నారు, 2 ఇళ్ళ బాసనలు తోముకొని ఇంత బియ్యం గేమ్ తెచ్చుకొని బతుకుతున్నాం. ప్రభుత్వం ఇస్తుంది కదమ్మా అన్ని పథకాలు, సన్న బియ్యం ఇస్తున్నది. గ్యాస్ సిలిండర్ పైసలు తీసుకుంటున్నది, ఇస్తున్నది తీసుకుంటుంది. 900 గ్యాస్ ఖతం అవుతుంది. ఏడాదికి 2 గ్యాస్ ఖతం అవుతుంది. నాకు అలా అన్నం దొరుకుతుంది, అది ఇది కలిపి చేసుకుంటున్నాం. 900 తీసుకుంటున్నా, 1 పైసా వస్తలేదు. పెన్షన్ ఎంత వస్తుందమ్మా? 2000. ఎంత చేస్తాను మరి ముఖ్యమంత్రి? మరి 2000 చేసిన ఈ కాళ్ళ నొప్పులు 2 ఇంట్లో బాసనలు ఇస్తలేదు. నా కాళ్ళ నొప్పులు ఇప్పుడే గోళీ ఇచ్చిందమ్మా, లోపల గోళీ ఇచ్చింది. 4 లేదు, 8, 2 ఉన్నది. అలా చూసుకో. 6 గ్యారెంటీలకు అప్లై చేసినావా? 6 గ్యారెంటీల పథకానికి అప్లై చేసినావా? చేసిన కాగితం అంతా అప్లై చేసి ఇది వచ్చింది, ఇల్లు వచ్చిందని పొట్టు గుంజుకొని పోయినరు. ఇది ఈసారి ఇచ్చినది పింఛన్ ఇస్తారు కదా, ఇది ఇచ్చినది. ఆధార్ కార్డు చూపిస్తే ఇది ఇచ్చినది.
మళ్ళీ ఇల్లు లేదు. ఏమేమి వచ్చినాయి ఈ 16-17 నెలల పాలనలో నీకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఏమేమి అందినాయి? ఏమి అందలేదు. గ్యాస్ పైసలు కట్టుతున్నాం, మళ్ళీ పింఛన్ 2000 ఇస్తున్నారు. మరి గ్యాస్ పైసలు వస్తలేదు. మళ్ళీ మేము 2 ఇంట్లో బాసం తోముకొని సబ్బులు ఇంత కూరగాయలు తెచ్చుకుంటున్నాం. 2 పింఛన్ ఇస్తే కిరాయి కడుతున్నాము. మాకు ఇల్లు లేదు. మళ్ళీ మేమే నాది వయసు ఉన్నది, పని చేసేది నువ్వు చెప్పు. నేను పక్క గుర్తున్నోళ్ళు బాసం తోమని 2000, ఆమె 2000, 4000 ఇస్తే కష్టం పిల్లలు నేను తింటున్నాం. బియ్యం నాకు ఒకటే బియ్యం వస్తున్నది. సన్న బియ్యం వస్తాయి కదా? సన్న బియ్యం 6 కిలోలు వస్తున్నది. 6 కిలోల బియ్యం చాలా అవుతుందా? కాదు. బాసం ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది, కేసీఆర్ పాలన ఎట్లుండే? ఇప్పుడు చూడు, ఈ కేసీఆర్ అంటే పైసలతో బియ్యం అప్పటిసంతే పిడి ఇస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ అందరికీ ఇల్లు ఇచ్చినది. మేము బి కంప్లీట్ ఇచ్చినాం, మేము బి కాదం ఇచ్చినాం. స్లిప్ దొరకలేదు, మాకు దొరకలేదు. అది దాన్ని గుంజి పెట్టుకున్నాం మేము. అది ఓటు వచ్చింది కదా, రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తాడో ఏమన్నా ఇది రాసిపించడం ఈ స్కూల్లో, కూడా మెసేజ్ స్కూల్లో. మళ్ళీ ఇదన్నా రావాలి కదా. సంవత్సరం వెళ్ళిపోయి మళ్ళీ సంవత్సరం వస్తుంది. నువ్వు చెప్పు. నేను పెద్దమంది అంత గుర్తుపట్టుకుంటా. మళ్ళీ 2 ఇండ్ల బాసం తోమి నేను బట్టలు సబ్బులు అది కావద్దు. అన్నం అంటే వాళ్ళు ఇస్తారు, కూరగాయలు వాళ్ళు ఇస్తారు. పింఛన్ అంటే నువ్వు ఇస్తున్నావు, కేసీఆర్ ఇస్తున్నది. బియ్యం పింఛనే ఏం చేయలేదు ఇప్పటిదాకా. నా బుక్లో రాసి ఉన్నది, బుక్ తేలేదు, ఆధార్ కార్డు ఉన్నది చూసుకో. నా పేరు ఉంటుంది కదా ఇచ్చిన 2000 వస్తుంది. లోపల అన్నారు నీ పేరు వచ్చింది, నీకు ఇల్లు దొరుకుతుంది, టైం దొరుకుతుంది. 4,000 జీతం ఇది పింఛన్ ఇచ్చి 2,000 ఇస్తున్నాం. 2,000 ఇస్తే ఆ కిరా కడుతున్నాం. జర లేట్ అయితే వెళ్ళిపోయింది. బాసాలు బాట పెట్టా కిరా సరిగ్గా అయింది. లైట్ బిల్ పైసలు తీసుకుంటుంది. ఏం తినాలా చెప్పు. మగ మనిషి ఉంటే ఆయన తోడ మా తోడ నడుస్తుంది. నేను ఒక్కదానా పిల్ల నేనున్నా. వచ్చి ఫోటో గుంజుకొని పోయింది. నాకు ఇల్లు కావాలి, అంత ఏమొద్దు. నా బంగారం వద్దు, ఎండి వద్దు, బిల్డింగ్ వద్దు, ఏమొద్దు. నాకు ఇల్లు కావాలా. ఇల్లు కోసం కొట్లాడుతున్నా. నాకు ఇల్లు ఇవ్వాలా. నేను ఓట్లు వేస్తున్నా, నీకు ఓటు వేస్తున్నా. కేసీఆర్కి వేస్తున్నా, నీకు వేస్తున్నా. నాకు ఇల్లు ఇవ్వాలా. బస్సే అంతనా, నాకు ఏమొద్దు.